ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంటా ఉంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు సంచలన ఆరోపణలు ఎదుర్కొని దాదాపు 166 రోజులు తిహార్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మొత్తం 23 మంది నిరపరాధులు, వాళ్ళకి ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఇటు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిసోడియాతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, అలాగే మాగుంట, ఇట్లా చాలా మంది ఆ కేసులో ఉన్నారు. ఒక దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా ఈ కేసు కనపడింది. ఎందుకంటే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఈ కేసులో ఉన్నారు. ఆనాడు కేసు పెట్టినప్పుడు కవిత తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణలో. కేసు నమోదైనప్పుడు ఢిల్లీ సీఎంగా అప్పుడు కేజ్రీవాల్ పనిచేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా పనిచేశారు. సో సంచలనం అనేది అప్పుడు చెప్పుకోవచ్చు. అలాంటి కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో మద్యం పాలసీ రూపొందించే క్రమంలో అనేక అవకతవకలు జరిగాయి, ముడుపులు చేతులు మారాయి అనేది అప్పుడు సిబిఐ ఆరోపించింది. దాంట్లో ఈడీ ఎంటర్ అయింది, అరెస్టులు జరిగాయి, జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం కవితతో పాటు కేజ్రీవాల్ వీళ్ళందరూ జైలు నుంచి అంటే బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంగా కావచ్చు, అప్పుడు వచ్చినటువంటి వార్తలు, ఆ కేసుల వల్ల ఒక రకంగా ఇటు ఆ ప్రభుత్వానికి మచ్చగా కూడా కనపడింది ఢిల్లీలో. ఎందుకంటే అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ అదే అవినీతి మరకతో తన అంటే ఆ పార్టీ ఓటమి చవి చూసింది ఢిల్లీలో. అలాంటి పరిస్థితితో పాటు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక మచ్చగా కనపడింది. అలాంటి కేసులో ఇప్పుడు క్లీన్ చిట్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా తాము నిర్దోషులంగా బయటపడ్డందుకు సంతోషపడుతూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై రియాక్ట్ కాబోతా ఉన్నారు. మొత్తం 23 మందిని, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు, ఎవరైతే కవిత ఆడిటర్ గా పనిచేస్తారో బుచ్చిబాబు, ఇలా సిసోడియా, కేజ్రీవాల్, ఇట్లా మొత్తం 23 మందిని నిర్దోషులుగా భావిస్తూ వాళ్ళపై పెట్టినటువంటి ఛార్జెస్ ప్రూవ్ చేయడానికి సరైన ఆధారాలు లేవు అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే దీనిపై సిబిఐ అప్పీల్కు వెళ్తుందా, లేదంటే ఈడీ అప్పీల్కు వెళ్తుందా, లేదంటే ఇక్కడితో వదిలేస్తారా కేసును అనేది చూడాలి. మొత్తంగా అయితే క్లీన్ చీట్ రావడం మాత్రం కీలక పరిణామంగా మనం భావించవచ్చు.